సో నెక్స్ట్ సార్ ఇప్పుడు మామూలుగా మనకి డెంటల్ చెకప్ అయితే ఇన్ని మంత్స్‌కి ఒకసారి చేసుకోండి. లేదా ఐ చెకప్ అయితే ఇన్ని మంత్స్‌కి ఒకసారి చేసుకోండి అని ముందే ప్రాబ్లమ్ రాకముందే తెలుసుకుంటూ ఉంటారు. బట్ వెన్నుపూసకు సంబంధించి అంటే స్పైన్ ఇచ్చేటప్పటికి బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత వీళ్ళు కొన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాత వెళ్తే నీకు డిస్క్ ఇలా అయింది, నీకు డిస్క్ బల్జ్ వచ్చింది అని సడన్‌గా తెలిసేటప్పటికి దే ఆర్ ఇంటు ద ఫోబియా. అంటే నాకు వచ్చిన క్లయింట్లు కొంతమంది. మనకి స్పైన్ అనాలిసిస్‌కి ఏమైనా టెస్ట్ అలాగే ఏమైనా అప్రోచ్ అవ్వొచ్చా ముందు? అంటే తెలుసుకోవచ్చా యూత్ గాని లేకపోతే మిడిల్ ఏజ్డ్ పీపుల్ కానీ? మీకు మామూలుగా పట్టేయడమే, నడుము పట్టేసింది అంటారు కామన్గా. అవును సార్. ఆ నడుము పట్టేయడం ఒకసారి వచ్చి వదిలేసింది అంటే పట్టడం వల్లే అని వదిలేయచ్చు, పెద్దగా ఏం పట్టించుకోక్కర్లేదు. కానీ అది ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుద్ది, ఆ పెద్ద పెయిన్ వచ్చే ముందే స్టార్టింగ్ టైంలోనే మల్టిపుల్ టైమ్స్ పట్టేస్తూ ఉంటుంది. అంటే ఈ వారం ఇప్పుడు పడుతోంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఒక సేమ్ ఏరియా మళ్ళీ ఒక నెలలో మళ్ళీ పడుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ అదే ఏరియాలో పట్టేసినట్టు అనిపిస్తోంది, స్టిఫ్గా ఉంటుంది అంటే గనక ఎస్ ఏదో ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అవుతోంది అని దాని అర్థం. ఓకే, సిమ్టమ్. సో అది ఫస్ట్ మేజర్గా తెలుసుకుంటే ఆ టైంలోనే దాన్ని చూసుకుని రెక్టిఫై చేయగలిగితే గనక పెద్ద స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది.